అంటే లారీ ఇసుక లారీ ఇసుక లారీలా ఎక్కడ ఇసుక దొరుకుతుందా ఇప్పుడు? దొరుకుతుంది. మీరు వర్షాలు బాగా పడి నీళ్ళు నిండిపోయినా వస్తున్నాం. ఎట్లుందన్న సర్కార్ పనితీరు ఎట్లు? మంచిగానే ఉంది. అంతేనా ఉందా? పోయిన సర్కార్కి ఈ సర్కార్కు తేడా ఉందా? ఇది తేడా అంటే ఇది బాగుంది. ఇది బాగుందా? రుణమాఫీ అయింది, రైతులకు రుణమాఫీ, ఇందిరామ్మెన్లు వస్తున్నాయి కాబట్టి మంచిగా ఉంది. రుణమాఫీ అయింది, రేషన్ కార్డులు వస్తున్నాయి, చాలా కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి బాగుంది. వస్తున్నాయి ఇవన్నీ నిజంగానే వస్తున్నాయి. ఇందిరామ్మెన్లు వచ్చినాయి, బాగానే వచ్చినాయి. అప్పుడు డబుల్ బెడ్రూమ్లు కూడా బాగానే రాలే, ఒక్క ఇల్లు కూడా రాలేడు. నారాయణపూర్ మండలంలో ఒక్క ఇల్లు రాలేదు. మండలంలో రాలేదా? ఒక్క డబుల్ బెడ్రూమ్ లేదా? అవునా? ఎందుకు అన్ని మొత్తం రాష్ట్రం మొత్తం ఒక 2 లక్షల నెలలు కట్టినామని చెప్పారు. అక్కడ ఎడగట్టారు, ఇక్కడ ఏం లేదు. ఇక్కడ ఎడగట్లేదు. అంతేనా? ఇప్పుడు నీళ్ళ సదుపాయం పంటలు బాగా పండుతాయి. నిన్న మన కాలం లేదు కాబట్టి వాళ్ళు ఈసారి కాలం మంచి తెలంగాణ పంటలు బాగా పంటాయి. కాళేశ్వరం నీళ్ళు ఇచ్చిండ కేసీఆర్? కాళేశ్వరం నీళ్ళు రాలే, ఇక్కడ మాకు సాగర్ నీళ్ళు వస్తాయి అన్నట్టు. కాళేశ్వరం రాలే, ఇంకా ఏ చెర్ల నీళ్ళు పారలే. చెర్లగూడెం ప్రాజెక్టు స్టార్ట్ చేసిండు కానీ ఇంకా అది కాలే, చేస్తారే మనకు చెర్లగూడెం రిజర్వేర్ అయితే. తెలంగాణలో ప్రతి ఎకరానికి నీళ్ళు ఇచ్చినట్టు కేసీఆర్. ఇక్కడ లేదు, ఇక్కడ ఒక్క సుక్క నీళ్ళు కూడా ఇవ్వాలి. చెర్లగూడెం ప్రాజెక్ట్ ఓపెనింగ్ చేసిండు, 7 పని ఆయన ఉంది. అదొకటే ఇక్కడ పంట ఆధారం. వాటర్ అయితే డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలి, రేషన్ కార్డులు ఇవ్వాలి. అప్పుడు ఏమి ఏమీ లేదు. ఇప్పుడు కాదు, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలన్నీ ఇస్తలేడు, ఏవి చక్కగా చేస్తలేడు. ఇది ఉండేదో ఊడేదో అంటారు. ఏం కాదు, మంచిగానే ఉంటుంది. ఇప్పుడు రేషన్ ఇప్పుడు ఇంత 10 ఏళ్ళ సంది రేషన్ కార్డు రాలే. ఇప్పుడు రేషన్ కార్డులు వచ్చినాయి, ఇందిరామ్మెన్లు వచ్చినాయి, రుణమాఫీ అయింది. ఇక ఆడొకటి ఇడొకడు రానోళ్ళు జర మొత్తుకుంటున్నారు కానీ అవి కూడా అవుతాయి. వెనక ముందు అయితే నమ్మకం జనాలు. ఎట్లా కాంగ్రెస్ కార్యకర్తవా జనరల్ కామన్ మ్యాన్స్ కూడా ఇట్లాంటి ఒపీనియన్ తోటి ఉన్నారా? జనరల్ మళ్ళా కేసీఆర్ గానీ, అంటే కేసీఆర్ కొడుకు కేటీఆర్ గానీ ఎప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే మేమే గెలుస్తాం, మళ్ళా అయిపోయింది కాంగ్రెస్ పని అయిపోయింది 2 నెలలనే వాళ్ళ పబ్బం కప్పుకొని కట్ట చేస్తారు. వాళ్ళ ఇంటనే బాగలేదు. వాళ్ళ చెల్లు రాగం, ఆయనదు రాగం, వాళ్ళ అయ్యదు రాగం, బావదు రాగం. అంతేనా? ఇంట్లో పంచాయతీ మొత్తం అయిపోయింది అంతా. నిజమేనా పంచాయతీ? నిజమే. అది మనకు ఆల్రెడీ వాళ్ళ చెల్లె మాట్లాడుతూనే ఉంది, ఆయన మాట్లాడుతుండు, వాళ్ళ బావ మాట్లాడుతున్నాం. అర్థమవుతుంది జనానికి అయితే. అంత అవినీతి చేసినట్టు అది వాళ్ళకే తెలియదు, చేసిండు కాబట్టి నడుస్తుంది. ఆడ కోట్లు మనం తెలంగాణ మొత్తం దోసుకొని తిన్నారు 10 సంవత్సరాల. ఏం లేకుండా దోసుకొని తిన్నారు. అప్పులు చేసిన మాట వాస్తవమే. అప్పులు చేసి దోసుకొని తిన్నారు. తెలంగాణ ప్రజలకు ఏం లేకుండా చేసారు. ఇప్పుడు వచ్చిన 2 సంవత్సరాలకి ఏం చేసిండు అంటారు. ఏం చేస్తారు? ఆయన ఉన్నది మొత్తం దోసుకొని తిన్నారు, అమ్ముకొని తిన్నారు. ఇక వచ్చేసి రేవంత్ రెడ్డి చిన్న చిన్నగా చేస్తూనే ఉండదు. మొత్తం ఆయన అప్పులు చేసిపోయిన సంవత్సరం కాబట్టి చక్కదిద్దడానికి టైం పడతాడు. మళ్ళీ ఒకసారి అవకాశం ఇస్తారంటారు కాంగ్రెస్? ఇస్తారు, కన్ఫర్మ్ ఇస్తారు. ప్రజలు ఇస్తారు. ఇప్పుడు ఎన్నికల చరకలు మాధవరం మారదంట ఇక్కడ? ఏం మారదు, ఎట్లున్నదో అట్నే ఉంటుంది, ఏం మారదు. బీఆర్ఎస్ ఏం చూడరంటారు? ఏం చూడరు. పెన్షన్లు ఇస్తలేడు, అవి ఇస్తలేడు. వాడు లైన్ ఇస్తారు, పింఛన్లు ఇస్తున్నారు. పింఛన్ ఎందుకు ఇస్తలేరు? ఆయన 10 ఏళ్ళ సంది ఒక్క పింఛన్ కూడా పెంచారు. ఇప్పుడు పెంచుదామని చూస్తారు, పెంచుతారు కూడా. ఒక పింఛన్ ఇవ్వలేదు. రేషన్ కార్డు. రైతులు ఎట్లున్నారు? రైతులు బాగా గోసపడ్డారు, కాంగ్రెస్ లో బాగా గోసపడుతున్నారు. అన్ని మాటలు అన్ని అలా ఏదో షోక్టాప్ చేయబోతున్నారు. అది 4 ఉత్తర ఛానల్ పట్టుకురు, పబ్లిక్ సిటీ చేస్తారు అంతే. సోషల్ మీడియా పట్టుకోరు కానీ ఏం లేదు, అంతా బాగానే అవుతుంది. అంతే, వాళ్ళే డబ్బులు ఇచ్చి చేపిస్తారు టీఆర్ఎస్ వాళ్ళు. వాళ్ళది ఏంటంటే దోసుకున్న సొమ్ము దాచుకోనికి ప్రయత్నం అంతే వాళ్ళని. ఇప్పుడు ఎట్లుందంటే ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ కలిసిపోతే బీఆర్ఎస్ విలీనం అవుతుంది అంటారు. కావచ్చు కూడా, లోకంలో కూడా కర్ణాటక వాతావరణం కూడా ఉంది. ఎందుకంటే ఆ కేసు గురించి తప్పించుకోనికి ఉద్యమం చేసిన పార్టీ, 10 ఏళ్ళు తెలంగాణలో ఏళ్ళ పార్టీ, ఇక జూబ్లీహిల్స్ ఎన్నికలు ఓడిపోతే కథమే పార్టీ కనబడదని అంటారు. అంత కనబడ కూడా అవుతుంది అంటవా? అవుతుంది కూడా. ఇప్పుడు ఏముంది, బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అయితే అయ్యే అవకాశం కూడా ఉంది. ఆ కేసుల భయానికి లోపల ఒప్పందంతో కేసీఆర్ పోయి మోడీని కలిసిండు. అయితే పుంజుకునే అవకాశం ఏం లేదా కాంగ్రెస్ బీఆర్ఎస్ కి? కష్టం జరి ఇప్పుడు అంతలో అయితే. మీ పక్క ఇక్కడ పక్క ఎట్లుంది? మునుగోని ఎట్లుంది ఇక్కడ వాతావరణం? పర్వాలేదు. ఎమ్మెల్యేకు మంత్రి పదవి కావాలని అడుగుతున్నాడు. ఇస్తారేమో ఇంకా ముందు. ఇక అంతేనా? ఇస్తారు, ఇస్తారు. మంచిగా ఉంది మొత్తం. మళ్ళీ ఆయన పార్టీ మారుతాడు, ఇవ్వకపోతే అది అనుకుంటూ ఉంటారు. అయితేనే ఉంటుంది.
అంటే ఇప్పుడు అది ఒక కుటుంబంలో తండ్రికి బిడ్డకు బావకులు ఇల్లు అవుతున్నది. ఇది పెద్ద కాంగ్రెస్ పార్టీ, అది కామన్ ఏ పార్టీ అయినా. ఇక్కడ పార్టీ ఓటు బ్యాంక్ ఉందా, రాజగోపాల్ రెడ్డి పర్సనల్ ఓటు బ్యాంక్ ఉందా అంటే ఏం చెప్తారు? పార్టీ ఓటు బ్యాంక్ ఎక్కువ ఉందా? కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ ఉంటుంది. క్యాండిడేట్లు పర్సనల్ అడిట్ మారినా కూడా ఓట్ బ్యాంక్ అయితే పక్కా ఉంటుంది. పక్కా ఉంటుంది. ఓటు బ్యాంక్ పార్టీ ఎక్కువ ఉంటుంది. భువనగిరి పార్లమెంట్ పరిధిలోనే కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ఎక్కువ ఉంటుంది. కేటీఆర్ ఛాలెంజ్ చేస్తుండే ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు వస్తే మేమే వెళ్తామంటుండే ఏడొచ్చిన ఏం గెలవాడు అంటే ఇప్పుడు రేపు తెలుస్తుందిగా, రేపు జూబ్లీస్ లో తెలుస్తుంది ఏం జరిగేది. అట్లా ఇప్పుడు ఎవరైతే పార్టీ మారారో పార్టీ మారాల గురించి ఏం చెప్తావు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలకు బీఆర్ఎస్ పార్టీ నుంచి 10 మంది ఎమ్మెల్యే వచ్చారు, వాళ్ళందరిగా మళ్ళీ ఎన్నికలు వచ్చాడు, ఉప ఎన్నికలు అంటుండే కేటీఆర్. అది చేసింది వాళ్ళే, టీఆర్ఎస్ ఫస్ట్ చేర్పించుకుంది వాళ్ళేనా, స్టార్ట్ చేసింది వాళ్ళేనా. 10 మంది పోయినాక అయ్యో ఏదో జరిగినట్టు ఏం జరగదు, ఏం కాదు. ఉప ఎన్నికలు రావు, ఉప ఎన్నికలు రావు. వాళ్ళు ఉన్నప్పుడు కూడా గట్లే మొత్తం మంది మస్తు మంది తీసుకోరు. అలా న్యాయం అప్పుడు ఏం కాదు, ఇప్పుడు ఏం కాదు. కొత్త రూల్స్ ఏం మారలే, అది కొద్దిగా మారేది ఏం లేదు. కేటీఆర్ తోటి బ్రాహ్మణ అంటవా? బ్రాహ్మణే, ఆయన బ్రాహ్మణే. ఇద్దరు అనుభవం లేక ఉగ్గులాడుతుండు. అది కేసీఆర్ చెప్పాలి బయటకు వచ్చి. ఎందుకు వస్తున్నాడు కేసీఆర్? ఆయన తెలుసు, ఆయన కడుపులో భయం ఉంది కాబట్టి బయటకు రావట్లేదు. ఆయన బయటకు వెళ్తే కేసులో పాలు చేస్తారు, జైలు పాలు చేస్తారని భయంతో దాచుకోనికి ఇంకా దాచుకుంటారు. కూడా దేని గురించి మాట్లాడుతున్నాడు? అదే అందుకే బయటకు రావట్లేదు, భయపడేది రావట్లేదు, కేసుల పాలు అయితే. ఇప్పుడు ఎన్నికలకు కరెక్ట్ గా ఒక 6 నెలల ముందో నెల ముందో డబ్బు ప్రభావము ఇంకేదో ప్రభావము, అరే ఇక ఓడిపోతే ఇక మనం తలెత్తుకోలేము అన్నట్టుగా డబ్బులు ఖర్చు పెడితే మారదా? ఏం మారారు. వాళ్ళు డబ్బులు తీసుకుంటారు, జేబులో పెట్టుకుంటారు, ఎక్కడ వేయాలో అక్కడ వేస్తారు జనం. ఇప్పుడు నీ ముచ్చటనే వస్తా. ఏం పేరు నీ పేరు? నా పేరు నరేందర్. నరేందర్కి ఒక 5 లక్షలు ఇస్తా అంటే ఏం చెప్తాడు? తీసుకుంటారు, జేబులో పెట్టుకుంటారు, ఎక్కడ వేయాలో అక్కడ వేస్తారు. ₹1 కోటి ఇచ్చినా కదా వేస్తారు. అంతేనా? డబ్బుకు మందుకు ఏం లొంగు? ఏం లొంగు. డబ్బులు తీసుకొని జేబులో పెట్టుకుంటారు, ఎక్కడ వేయాలో అక్కడ వేస్తారు. ఏముండదు. అన్ని ఆలోచిస్తారంటే అన్ని ఆలోచించే వేస్తారు. ప్రతి ఒక్కరికి ఈ రోజు జనరేషన్ పెరుగుతుంది కాబట్టి తెలుస్తూనే ఉంటుంది ఏం జరుగుతుంది.